తోటి మరి 9.5 సంవత్సరాల అధికారం అనుభవించినటువంటి ఆరడుల ఆజాన్ బావుడు అంటాడు. మరి ఆయన ఏం మాట్లాడుతుండో అధికారం పోయినాక మతిభ్రమ ఇచ్చి మాట్లాడుతుంటాడు. చిన్న పిల్లలు తినే భోజనం మీద కూడా ఈ రకంగా కామెంట్ చేస్తే తెలంగాణ ప్రజలు ఇంకా మీకు బుద్ధి చెప్పినా మీకు బుద్ధి రాలే. ఇవాళ మాదాపూర్లో మా గౌరవ ఎమ్మెల్సీ గారు, అధికారులు, జెడ్పీసీఓ గారు, అధికారులు అంతా వచ్చి కూడా మధ్యాహ్న భోజనం చూస్తే చక్కగా ఉంది. ఇవాళ గుడ్డు, పప్పు, చారు, మంచి సన్న బియ్యంతో అన్నం పెడుతుంటే నిన్న ఎక్కడో పోయి కారం పెడుతుందని చెప్తాడు. మరి మీ 10 ఏళ్ల పాలనకు మా 100 రోజుల పాలనకు తేడా చూసినాక తెలంగాణలో మీకు పిచ్చెక్కుతుంది. మీరు చేసిన అప్పులు కట్టుకుంటా, సంక్షేమాలు అందించుకుంటా, బడి పిల్లలు మా సొంత పిల్లలు చూసుకొని మంచి ఆహారం అందిస్తుంటే మీ నీచ రాజకీయాలకు ఎంతకన్నా నిదర్శనం ఉంది. బడి పిల్లలు తినే తిండి మీద కూడా కామెంట్ చేస్తుంటే హరీష్ రావు గారు మీరు మధ్య నుంచి మాట్లాడుతున్నారు. మీరు రేపు ఏ స్కూల్కి వస్తారో మా మల్లన్న ఇద్దరం వస్తాం, మనం ఆన్నే కలిసి ఫోన్ చేద్దాం. మరి కారం మెతుకులు పెడుతురా, పప్పుచారుతోటి కోడిగుడ్డు పెడుతురా, ఇలాంటి చౌకబారు రాజకీయాలు మర్చిపోవాలి. ఇకనైనా ప్రభుత్వానికి సూచన సలహాలు ఇచ్చి ఈ ప్రజాపాలన భాగస్వామి కావాలి హరీష్ రావు గారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చీకొట్టిరు. ఈ రకంగా చిల్లర రాజకీయాలు బంద్ చేయాలని చెప్పి చేస్తున్నాం. ఇవాళ మా తీర్మానం వల్ల మేము మా అధికారులందరూ కూడా మాదాపూర్ స్కూల్లోనే పిల్లలతో భోజనం చేస్తున్నాం. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా మంచి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా పిల్లలకు మంచి భోజనం పెడుతుంది. అయితే ఇంకో విషయం, ఈ పాప ఎప్పుడన్నా కారం మెతుకులు పెట్టిరా బిడ్డ? మీకు పెట్టలే కదా. ఇక్కడ హరీష్ రావు గారు మీ కొడుకు ఏమో సింగపూర్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివే, కేటీ రామారావు పిల్లలేమో ఆక్రిడ్జ్లో చదివే. మా పేదోని బువ్వ దాని టేస్ట్ గురించి మీకు ఏం తెలుసు? కాబట్టి మీరు ఎక్కడైనా మీ సిద్దిపేటలో కానీ లేకపోతే సిరిసిల్లలో కానీ ఎక్కడన్నా ప్రభుత్వ పాఠశాలలో పేద బిడ్డల కారం మెతుకులు పెట్టిర్రు అని చెప్పి చూపించగలిగితే దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. పొరపాటున నీ వాళ్ళు ఎవరన్నా దిగి ఆ పని చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాం. నాణ్యమైన భోజనమే ఈ పిల్లలకు పెడతాం. వీళ్ళు మా పిల్లలతో సమానం. కాంగ్రెస్ పార్టీ తన కన్న బిడ్డలాగా చూసుకుంటారు విద్యార్థులు. గ్రామం మీద అసలు ఇంపాక్ట్ లేకుండా చేసేటువంటి కార్యక్రమం. కాబట్టి తద్వారా ఏమవుతుందంటే మీకు మంచి జరుగుతుంది, మీకు స్టోరేజ్ ఉంటుంది. రేపు మీకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏం ఇప్పుడు మనం ఇంత పెద్ద ఇల్లు కడితేనే సిమెంట్ అంతా పోతుంది కదా, ఆ కార్యక్రమం జరుగుతుంది తప్ప మొత్తం మన ఏమైతే మేము అంగన్వాడీ ఆశ మనకు అందుబాటులో ఉండి అన్ని రకాలైనటువంటి సేవలను అందిస్తారు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఏదైనా కూడా చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మన గ్రామంలో ఉంది కాబట్టి మీరు అటువంటి సహాయాన్ని పొందాలని చెప్పేసి ఆ రోజు ఎవరన్నా తెలియకుండా, ఎందుకంటే జనరల్ గా ఒకరోజు జ్వరం వస్తే అందరం సామాన్యంగా తీసుకుంటారు. ఏం కాదు మనం పని పోతాము, సాయంత్రం వరకు తగ్గుతుంది, లేకుంటే 2 రోజులు తగ్గుతుంది అనేటువంటి అజాగ్రత్త పడకుండా కంపల్సరీగా చిన్నపాటి అస్వస్థత ఉన్నా కూడా మనకు అంగన్వాడీలు ఉన్నారు, ఆశాలు ఉన్నారు, ఏఎన్ఎంలు ఉన్నారు, డాక్టర్ గారు కూడా మనకు ఇక్కడే ఉంటారు. కాబట్టి మీరు దయచేసి దాని మీద కూడా మీరు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి ఈ కార్యక్రమం 4వ రోజు పెట్టడం జరిగింది. కాబట్టి మీరు ఎక్కువ ఒక పెద్ద మంది చేసుకోరి. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎంత ఇచ్చారు మెజార్టీ? ఇక్కడ ఓన్లీ మాదాపూర్ ఎంత ఇచ్చింది?
500 మెజార్టీ ఇచ్చిందన్న. కాబట్టి రాబోయేటువంటి భవిష్యత్తులో కూడా ఈ మాదాపురం నేను మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడితే ఎట్లయితే పార్టీలన్నీ పక్కకు పెట్టి ఎట్లయితే ఒకటి మా మల్లన్నకి ఇస్తున్నామని చెప్పి తీర్మానం చేసిరో, రేపు పొద్దుగాల ఈ బిడ్డను కూడా కడుపులో పెట్టుకోవాలి. ఈ బిడ్డ రేపు పొద్దుగాల మనకు అక్కడికి వచ్చే బిడ్డ, మన బలహీన వర్గాలకు అక్కడికి వచ్చేటువంటి బిడ్డ అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. వీర్ల ఐలయ్య గారు నిజంగా ఆయనకున్నటువంటి గొప్ప మనసు. ఆయన గతంలో కూడా కరోనా సమయంలో ఆటో వాళ్ళకు కూడా ఇబ్బంది వచ్చిందంటే ఆడ ఏది ఆ గడ్డకు వాటర్ ట్యాంక్ కాడ గడ్డ కాడ పెడితే ప్రతి ఆటో కార్మికునికి ఇంత బియ్యము పప్పులు ఏదో ఒక రకంగా ఇచ్చి ఆదుకున్నాడు. కాబట్టి ఇంత దయాగుణం ఉన్నటువంటి వీర్ల ఐలయ్య గారు మీ సమస్యలు 100% తీరుస్తాడు. ఆయన జిమ్మేదారి ఈ గ్రామాన్ని దత్తత తీసుకొనైనా సరే వీర్ల ఐలయ్య చేత ఈ వీర్ల ఐలయ్య ఈ గ్రామానికి పెద్ద కొడుకు అటువంటి మనిషి. కాబట్టి వీర్ల ఐలయ్య గారి నిధులతోటి అలాగే మేమిద్దరం కలిసి కూడా ఉమ్మడిగా నాకు పెద్దన్న లాంటి వ్యక్తి అన్నగారి ద్వారా మీకు ఏ సహాయం కావాలన్నా 24 గంటలు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే గోపాలపురం నుంచి వాటర్ వస్తలేమన్నా అది ఇప్పుడే ఏకరువు పెట్టినారు. తమరు ఒకసారి చొరవ తీసుకొని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ఈ గ్రామంలో ఇప్పుడే ఒక 24 మరుగుదొడ్లు లేవని చెప్తా ఉన్నారు. ఇంకా మనం బయటికి పోయేటువంటి పరిస్థితి ఉండకూడదు. కాబట్టి ప్రతి మరుగుదొడ్డికి 12,000 రూపాయలను ప్రభుత్వం శాంక్షన్ చేస్తా ఉంది. అవి ఏమున్నాయో సెక్రటరీ గారు, పంచాయతీ సెక్రటరీ గారు అవి గుర్తించి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని ముందుకొచ్చానో వాళ్ళ దగ్గర మరుగుదొడ్డి కట్టించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే ఇండ్లు కావాలని కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు. గత ప్రభుత్వం లెక్క కాదు, ఈసారి పక్కాగా ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం అన్న. ఒకసారి ఇటు వినాలి. ఇది మొత్తం తుర్కపల్లి మండలంలోనే అతిపెద్ద గ్రామం. ఈ గ్రామంలో నీ పట్ల ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత చాలా గొప్ప ప్రేమ ఉందన్న మీ పట్ల. కాబట్టి కొద్దిగా ఎక్కువ స్థాయిలో ఇండ్లు మంజూరు చేయాలి ఇక్కడ ఉన్నటువంటి పేద బిడ్డలకు అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. కొత్త చెరువు కాలువల మరమ్మతు విషయమే తప్పకుండా మీకు ఈ బ్యాంకు విషయంలో కూడా చెప్పడం జరిగిందన్న. ఒక బ్యాంకుని ఇక్కడికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. పిహెచ్సి విషయంలో కూడా అన్నగారు చొరవ తీసుకున్నాడు. ఆల్రెడీ హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. హెల్త్ మినిస్టర్ గారిది అన్నగారిది పక్కకే కోటరాడ. కాబట్టి ఇటుకే అటు పిలిస్తే ఇటు పిలిస్తే పలికేటువంటి అవకాశం ఉంటది. అది కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. అలాగే అదనపు గదుల నిర్మాణం కానీ ఇవన్నిటిని కానీ మేము చేపడతామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈ గ్రామస్తుల్లో ఇంకా ఎవరికైనా ఇబ్బందులుంటే, ఇంకా ఎవరికైనా తక్లీఫ్లుంటే ఇటు యాదగిరి గుట్ట కాడికి పోతే అన్నగారు అందుబాటులో ఉంటాడు, ఇటు నేను వస్తే నేను అందుబాటులో ఉంటా. కాబట్టి మా ద్వారా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే మీరు కోరుకుంటా ఉన్నారో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే అన్నగారికి ఎప్పుడు మీ అందరి ఆశీస్సులు ఉండాలి. త్వరలో అన్నగారు మంత్రి కావాలని అందరి చప్పట్ల ద్వారా ఒకసారి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అన్నకు ధన్యవాదాలు.